నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికి తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. బౌద్ధుల జనగణన, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులు, భవిష్యత్తు. నమో బుద్ధాయ, జై భీమ్, జై రాజ్యాంగం అనే నినాదాలతో భారతీయ బౌద్ధ మహాసభ విడుదల చేసిన పిలుపు ప్రస్తుతం దేశవ్యాప్తంగా బౌద్ధ సమాజంలో విస్తృత చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా రాబోయే జనగణనలో బౌద్ధులు తమ మతం, కులం, భాషా వివరాలను ఎలా నమోదు చేయాలి అనే అంశంపై ఈ ప్రకటన స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ఇది కేవలం ఒక పత్రిక ప్రకటన మీద మాత్రమే కాదు, బౌద్ధ సమాజ భవిష్యత్తు, రాజ్యాంగ హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక అభివృద్ధితో ముడిపడి ఉన్న ఒక కీలకమైన చర్చ. భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమాజంలో శతాబ్దాలుగా అణిచివేతకు గురైన వర్గాలకు సమాన అవకాశాలను కల్పించేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక రక్షణలను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రాజ్యాంగంలోని ప్రత్యేక నిబంధనల ద్వారా వెనుకబడిన వర్గాల గుర్తింపును నిర్ణయించే అధికారం దేశ రాష్ట్రపతికి అప్పగించబడింది. మొదట ఈ హక్కులు కేవలం హిందూ సమాజంలోని అణగారిన వర్గాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. తరువాత సిక్కులు, ఆపై బౌద్ధులు కూడా ఈ హక్కులు విస్తరించబడ్డాయి. దీని అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి బౌద్ధాన్ని స్వీకరించి వెంటనే అతడు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షత అంతరించిపోతుందని భారత రాజ్యాంగం అంగీకరించింది. డాక్టర్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించినప్పుడు అది కేవలం మత మార్పిడి మాత్రమే కాదు, అది ఆత్మగౌరవం కోసం, కుల వివక్షతకు వ్యతిరేకంగా జరిగిన ఒక మహోత్తర సామాజిక ఉద్యమం. మనిషి విలువ అతని కులంతో కాదు, అతని మానవత్వంతో నిర్ణయించబడాలి అనే భావనతో ఆయన బౌద్ధ మార్గాన్ని ఎంచుకున్నారు. అయితే ఈ సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా ఆయన గమనించారు. కుల వివక్షత చట్టాలతో ఒక రోజులో తొలగిపోదని ఆయనకు తెలుసు. అందుకే ఉద్యోగ, విద్య, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాలలో సంస్కరణలు అవసరమని, రక్షణలు అవసరమని రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు. ఇప్పటి చర్చ మొత్తం జనగణన చుట్టూ తిరుగుతుంది. చాలామందికి సెన్సస్ అంటే కేవలం దేశ జనాభా లెక్క అని మాత్రమే అనిపించవచ్చు. కానీ వాస్తవానికి జనగణన ఆధారంగానే ఆర్థిక లేక రాజకీయ అనేక ప్రభుత్వ నిర్ణయాలు తీసుకొనబడతాయి. ఒక వర్గానికి ఎంత రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలి, ఎంత నిధులు కేటాయించాలి, విద్యా అవకాశాలు ఎంతవరకు అందాలి, ఉద్యోగాలలో ఎంత భాగస్వామ్యం ఉండాలి వంటి అంశాలన్నీ జనాభా ఆధారంగానే నిర్ణయించబడతాయి. ఈ నేపథ్యంలో భారతీయ బౌద్ధ మహాసభ ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించింది. బౌద్ధులు తమ మతాన్ని బౌద్ధంగా నమోదు చేయాలి. అయితే కులం వివరాల దగ్గర బౌద్ధంలోకి మారకముందు వారు ఏ కులానికైతే చెందారో దానినే నమోదు చేయాలని పిలుపునిస్తుంది. దీనికి కారణం ఏమంటే, అలా నమోదు చేయకపోతే అణగారిన వర్గాల జనాభా తగ్గినట్లు అధికారిక లెక్కల్లో కనిపించే ప్రమాదం ఉంది. అప్పుడు భవిష్యత్తులో రాజకీయ స్థానాలు తగ్గిపోవచ్చు, విద్యా, ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడవచ్చు, సంక్షేమ పథకాల నిధులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ అంశంపై సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు బౌద్ధ మతం కుల వ్యవస్థను పూర్తిగా తిరస్కరిస్తుందని, కాబట్టి కులాన్ని నమోదు చేయడం సరైంది కాదని భావిస్తున్నారు.
మరికొందరు మాత్రం సామాజిక వాస్తవాలు ఇంకా మారలేదని, అందువల్ల రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం అవసరమని అంటున్నారు. ఎందుకంటే కుల వివక్ష ఇంకా అనేక రూపాల్లో కొనసాగుతూనే ఉంది. మతం మారినా సమాజ దృక్పథం ఒక్కసారిగా మారిపోదని వారు చెబుతున్నారు. ఈ ప్రకటనలో మరో ముఖ్యమైన అంశం పాళీ భాష గురించి. బుద్ధుని బోధనలు ప్రధానంగా పాళీ భాషలోనే అందుబాటులో ఉన్నాయి. అందువల్ల పాళీ భాషను తమ సంస్కృతికి గుర్తింపుగా భావించాలని భారతీయ బౌద్ధ మహాసభ సూచిస్తుంది. ఇది కేవలం భాషా అంశం మాత్రమే కాదు, బౌద్ధ వారసత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంగా కూడా దీన్ని చూడాలి. ఇటీవల కాలంలో అనేక సామాజిక మాధ్యమాల్లో అనేక సందేశాలు ప్రచారంలోకి వస్తున్నాయి. వాటిలో కొన్నిసార్లు ప్రజల్లో అయోమయం పెరుగుతుందని భారతీయ బౌద్ధ మహాసభ హెచ్చరిస్తుంది. సరైన రాజ్యాంగ అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో సమాజానికి నష్టం కలిగించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ మొత్తం చర్చను లోతుగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. బౌద్ధం మనిషికి ఆత్మ గౌరవాన్ని నేర్పుతుంది. రాజ్యాంగం అతనికి హక్కులు కల్పిస్తుంది. ఈ రెండిటి మధ్య విరోధం లేదని, ఈ రెండు కలిసి అణగారిన వర్గాల భవిష్యత్తును రక్షించే మార్గాలేనని ఈ పిలుపు తెలియజేస్తుంది. రాబోయే జనగణన కేవలం సంఖ్యల ప్రక్రియ మాత్రం కాదు, అది సమాజాల భవిష్యత్తును నిర్ణయించే ఒక కీలక ఘట్టం. అందువల్ల బౌద్ధ సమాజం చరిత్రను, రాజ్యాంగ హక్కులను, సామాజిక వాస్తవాలను అర్థం చేసుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ చర్చ స్పష్టం చేస్తుంది. కనుక చివరిగా భారతీయ బౌద్ధ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ మీకు తెలియజేస్తుంది ఏమిటంటే, ముఖ్యంగా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు తప్పనిసరిగా బౌద్ధులుగా నమోదవ్వండి. మీ షెడ్యూల్ కాస్ట్ స్టేటస్ను నిలుపుకోండి. మీ కులాన్ని కూడా జనగణన చేసే ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు మీ షెడ్యూల్ కాస్ట్ అని మీ కులాన్ని, ఉపకులాన్ని కూడా రాయండి. తద్వారా మనం ఎంతమంది ఉన్నాం, రాజ్యాంగంగా రాజకీయంగా మనకు ఎన్ని సీట్లు కేటాయించాలి, విద్య ఉద్యోగాలలో మన శాతం ఎంతవరకు ఉండాలన్నది నిర్ణయించబడుతుంది. మరొక ముఖ్యమైన విషయం, పాళీ భాషలో మనం నమో బుద్ధాయ జై భీమని చెప్పుకుంటమే కాకుండా పంచాంగ ప్రమాణం, త్రిచరణాలు, పంచశీల ఇవన్నీ మనం చెప్తున్నాం. కాబట్టి పాళీ భాష మనకు తెలుసునని చెప్పటం ద్వారా ఆ భాషని మృత భాషగా కాకుండా ఒక సజీవ భాషగా మార్చడానికి ప్రయత్నం చేయొచ్చు. బాబాసాహెబ్ గారు పాళీ భాషలోనే ఒక డిక్షనరీ రాసి ఈ భాషను బ్రతికించారు, బౌద్ధాన్ని బ్రతికించారు. ఈ విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో విస్మరించకండి. భారతీయ బౌద్ధ మహాసభ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ సూచనలు చేస్తుందని మీకు వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.